ఇప్పుడు జస్ట్ మినిట్ సెగ్మెంట్ లో రాజు గారు ఏం చేస్తున్నారో అడిగేద్దామా? ఏం చేస్తున్నారు? దద్దోజనం చేస్తున్నాను. అది కూడా కొంచెం డిఫరెంట్ గా సేమియా ఫ్రూట్ దద్దోజనం చేస్తున్నాను. సేమియా ఫ్రూట్ దద్దోజనం చాలా డిఫరెంట్ కాంబినేషన్. సేమియా ఫ్రూట్ దద్దోజనం చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సేమియా ఫ్రూట్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా 1 కప్పు, పెరుగు 1 కప్పు, కివి ముక్కలు 1/2 కప్పు, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా. సేమియా ఫ్రూట్ దద్దోజనం చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. చెప్పండి రాజుగారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఈ పెరుగు తీసేసుకుని ఫస్ట్ బాగా బీట్ చేసుకోవాలండి. ఓకే. ఓకే, దీంట్లో కివి అంటే మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ ఏమన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే యాపిల్ కట్ చేస్తున్నాను. సో అంటే మనం ముందుగానే కట్ చేసేసుకుంటే కలర్ మారుతాయి కాబట్టి ఓకే. సో మనం డిష్ చేసుకునేటప్పుడు కట్ చేసేసుకోవాలి. మామూలుగా దద్దోజనం అంటే పెరుగన్నం తాలింపు ఇదే కామన్ గా తింటూ ఉంటాము. ఫ్రూట్స్ దద్దోజనం సేమియా చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఈ డిష్ విన్న దగ్గర నుంచి నేను ఎప్పుడు టేస్ట్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నాను. అయిపోతుంది ఫాస్ట్ గానే. దద్దోజనం మనకు కొంచెం ఫాస్ట్ గా అయిపోయే డిష్ ఇది. కొంతమందికి ఫ్రూట్స్ అస్సలు నచ్చవండి. ఎగ్జాంపుల్ నేనే. మామూలుగా మా మమ్మీ ఫ్రూట్స్ ఇస్తే అబ్బా ఫ్రూట్సా అంట, కానీ ఇలా కూడా ట్రై చేయొచ్చు, ఫ్రూట్స్ ఇలా కూడా మిక్స్ చేయొచ్చు అంటే మెయిన్గా ఏంటంటే మనం ఏదైతే డిష్ అంటే ఫ్రూట్ కానీ వెజిటబుల్ తినారో వాళ్ళకి ఇష్టమైన డిష్ లో వాటిని యాడ్ చేసి ఇచ్చామనుకోండి కంపల్సరీ తినేస్తారు. అది వన్స్ అలా టేస్ట్ చేశారనుకోండి నచ్చేస్తుంది అది వాళ్ళకి. దానిమ్మ గింజలు, ఓకే, అలాగే పైనాపిల్ ముక్కలు. చాలా ఫ్రూట్స్ వేసారు. నాలాగా ఫ్రూట్స్ తినని వాళ్ళందరికీ ఇది బెస్ట్ రెసిపీ అండి ఫ్రూట్స్ బాడీలోకి వెళ్ళాలంటే. ఇవి ఒకసారి కలిపేసిన తర్వాత సేమియా ఉడికించి పెట్టేసుకున్నామండి. ఓకే, పొడి పొడిగా. ఎస్, అంటే మనం ఉడికించిన తర్వాత దీన్ని వడగట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ వాటర్లో కాసేపు నానబెట్టేస్తే పైన కొంచెం జిగురులా ఉంటుంది కదా మైదాకి. ఓకే. సో ఇది మైదా ప్రోడక్ట్ కాబట్టి కొంచెం అదంతా వెళ్ళిపోతుంది, ఆ స్టార్చ్ అనేది వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి ఇలా కొంచెం ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, చాలా మంచి చిట్కా ఇదైతే. సో దీంట్లో సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఓన్లీ మిక్సింగ్, స్టవ్ తో కూడా ఎక్కువ పని ఏం లేదనుకుంటే జస్ట్ కొంచెం పోపు ఒకటి పెట్టేసుకుంటున్నాం. పోపు అక్కర్లేదనుకుంటే డైరెక్ట్ ఇలాగే తినేసేయచ్చు. కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర అది యాడ్ చేసుకుని. సో కొంచెం పోపు, కొద్దిమంది పోపు ఉంటే ఇష్టం ఉంటుంది, మధ్య మధ్యలో ఆ పోపు గింజలు తగులుతూ ఉంటే బాగుంటుంది. సో అలాంటి వాళ్ళకి పోపు వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాసేపు అలా పక్కన పెట్టేసిద్దాం, కొంచెం నానుతూ ఉంటుంది. ఆ తర్వాత పోపు పెట్టేసుకోవాలి. ఓకే, అది నానడానికి కొంచెం టైం పడుతుందండి. ఈలోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఏదైనా వస్తువు వాడుతూ ఉన్నట్లయితే దానికి బాగా పదును పెట్టినట్లు అవుతుంది, అది బాగా ఉపయోగపడుతుంది కూడా. వాడకుండా అలాగే ఉంచేస్తే అలాగే చెదలు పట్టేస్తూ ఉంటుంది. పుస్తకాల విషయానికి కూడా ఇది వర్తిస్తుంది. పుస్తకాలు చాలా ఉంటాయి మన దగ్గర, చదివేది మాత్రం కొన్నే ఉంటుంది. ఇలా పుస్తకాలు చదవకుండా వాడకుండా ఒక పక్కన ఉంచేసినట్లయితే చెదలు పట్టేస్తూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు టాల్కమ్ పౌడర్ కొద్దిగా చల్లినట్లయితే ఈ చెదలు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చిట్కా చూసాం కదండి. మరి రాజుగారు అది సరిపోతుందా? ఇంతసేపు నానితే ఇంకొంచెం సేపు నానాలా? సరిపోతుందండి, పెరుగు కదండి చాలా తొందరగానే పడుతుంది. అలాగే మనం సేమియా కూడా ఉడికించి వేసుకున్నాం కదా, ఫాస్ట్ గానే పడుతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. సో ఇక్కడ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి నెయ్యితో పోపు పెడుతున్నాను, కొంచెం కమ్మగా ఉంటుంది. వావ్, దద్దోజనంలో నెయ్యి. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. యూజువల్లీ ఎవరైనా అడిగితే నేను పెరుగలో తప్పితే అన్నిట్లో నెయ్యి వేసుకుంటానండి అని చెప్పేదాన్ని. సో ఇక్కడ పెరుగులో కూడా నెయ్యితో తింటున్నాను. దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, ఎండుమిరపకాయలు. కొంచెం ఎక్కువగా ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు. ఓకే, సో ఇదంతా కూడా మనం ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టేసుకున్న ఈ దద్దోజనం దాంట్లో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో నూనెతో కాకుండా మనం నెయ్యితో తాలింపు వేసాము, ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి. అందుబాటులో లేకపోతే నూనెతో అయినా వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లమ్ ఏం కాదండి. ఓకే ఓకే. సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్, పోపు తాలూకు ఫ్లేవర్ కూడా ఈ దద్దోజనం మొత్తానికి కూడా బాగా పట్టేస్తుంది. ఓకే ఓకే, సో దద్దోజనం రెడీ.
వావ్, ఇది కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. పైన కొద్దిగా పుదీనా వేస్తున్నాను. జనరల్గా ఏంటంటే మనం కొత్తిమీర వేసుకుంటాం. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్రూట్స్కి పుదీనా ఫ్లేవర్ అనేది కొంచెం బాగా సెట్ అవుతుంది. ఓకే, కాబట్టి కొంచెం నేను ఇక్కడ పుదీనా యాడ్ చేస్తున్నాను. సేమియా ఫ్రూట్ దద్దోజనం రెడీ. సేమియా ఫ్రూట్ దద్దోజనం రెడీ అయిపోయిందండి. మరి రాజుగారు ఇవాళ కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? ఫ్రూట్తోనే తీసుకుంటున్నాను. ఓ, పైనాపిల్ స్లైస్తో చేస్తున్నాను. ఓకే, సో ఇది కొంచెం స్కిన్ తీసేస్తుంది. పైనాపిల్, టొమాటో, క్యారెట్. ఎస్, ముందు పైనాపిల్ స్లైస్ మీద ఉన్న స్కిన్ అంతా తీసేయాలండి. హార్డ్గా ఉంటుంది అనుకుంటా కదా. స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది. స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది. సో దీన్ని ఏంటంటే సన్ లాగా చేస్తున్నాను. సో ఇది మధ్యలో రౌండ్ షేప్. ఓకే ఓకే, ఫ్రూట్స్తో సన్ తయారు చేస్తున్నారు రాజుగారు ఇవాళ. సో రౌండ్ తయారైపోయింది ఇప్పుడు. సో ఇవి సైడ్లో కిరణాలు ఉంటాయి కదా, కిరణాలు, క్యారెట్ కిరణాలు. ఓకే, సో వీటిని మనం స్లైసెస్లో కట్ చేసేసుకోవాలి. ఓకే, డైమండ్ షేప్లో కట్ చేసి దాన్ని స్లైసెస్లో మనకి ఎన్ని స్లైసెస్ కావాలి దాని స్లైసెస్ సేమ్ షేప్లో వస్తాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్కటి ఇండివిజువల్గా కట్ చేసుకుంటే మనకు డిఫరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కలా వస్తుంటాయి. కాబట్టి ఇలా బేస్ ఒకటి తయారు చేసుకుని దాంతో మనం స్లైసెస్ అన్ని సిమిలర్గా కరెక్ట్గా చాలా బాగా వచ్చినాయి. ఎస్, సో కాకరకాయ అంటే కొంచెం కలర్ కొరకు తీసుకున్నాను. ఓకే, రౌండ్ సర్కిల్స్ ఐస్ పెట్టడానికి. ఓ, సన్కి ఐస్ పెడుతున్నారా? Yes. అది నోసా? లేదు, దానిమ్మ గింజలు వచ్చేసి ఇట్లా ఐబాల్ లాగా కొంచెం రెడ్ కలర్లో బాగా కనిపిస్తుంది. ఓ, సూర్యుడు కోపంగా ఉన్నాడు అనమాట రెడ్ ఐస్ పెట్టుకొని. కానీ చాలా క్యూట్గా ఉంది. నోస్లో పెడుతున్నాను. ఓ, సో టొమాటోలో హాఫ్ సర్కిల్ తీసుకుంటున్నాను. ఓకే, సో సూర్యుడు నవ్వుతాడు ఇప్పుడు. ఎస్, కాదు నేను బాగానే ఉన్నాను అని చెప్పేస్తాడు. సో టొమాటోతో మనం లిప్స్ పెడుతున్నాము సూర్యుడికి. ఇప్పుడు చాలా క్యూట్గా ఉంది. ఓకే ఓకే, దద్దోజనం అలాగే కార్వింగ్ రెండు కూడా రెడీ. చూసారు కదండి, వేడి వేడి సూర్యుడి పక్కన చల్లచల్లని సేమియా ఫ్రూట్ దద్దోజనం. దీన్ని టేస్ట్ చేయాలని నాకుంది, కానీ దానికంటే ముందు దీన్ని తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సేమియా ఫ్రూట్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, కివి ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు, ఉడికించిన సేమియా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన అల్లం, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని సేమియా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా ఫ్రూట్ దద్దోజనం రెడీ. సేమియా ఫ్రూట్ దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. నా ఫేవరెట్ ఐటమ్, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని వెయిట్ చేస్తున్న రెసిపీ ఇది. ఓకే, ఫస్ట్ మీరైతే చేసుకోండి. వావ్, తాలింపు టేస్ట్, కివి చాలా డిఫరెంట్ ఫ్లేవర్. జీలకర్ర పొడి, జీలకర్ర వేసాం, పోపులో కొంచెం జీలకర్ర వేసాం కదా, మధ్య మధ్యలో తగులుతుంది. అన్ని ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. సో ఎండింగ్ లో యాడ్ చేసిన ఆ పుదీనా ఫ్లేవర్ కూడా పైన కొంచెం యాడ్ అయింది. yes, ఫ్రూట్స్ కి అది కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది. పుదీనా అండ్ ఫ్రూట్స్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది. కిడ్స్ అయితే ఇంకా ఎప్పుడు ఫ్రూట్ వద్దు పెరగొద్దు అని మాత్రం అనేది ఇలా తయారు చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది కొంచెం పెంచేసి ఇస్తే వాళ్ళకి ఎక్కువ ఫ్రూట్సే కనిపిస్తూ ఉంటాయి. చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది. చాలా 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 బాగుందండి మీ సేమియా ఫ్రూట్ దద్దోజనం. పూజా వస్తువుల విషయానికి, దేవుడికి పూజ చేసే వస్తువుల విషయానికి వస్తే వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత మరి వేటికి లేదు. మరి వీటిని క్లీన్ చేసుకునే విషయానికి వస్తే మందార ఆకుల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ వెండి వస్తువులను, ఇత్తడి వస్తువుల్ని కనుక శుభ్రం చేసుకున్నట్లయితే చాలా బాగా శుభ్రం అవుతాయి, కొత్తవిలాగా తళతళ మెరుస్తూ ఉంటాయి.
ఎగ్ వైట్లో బాగా పండిన అరటిపండు వేసుకుని బాగా కలుపుకుని తలంతా పట్టించుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే మెత్తటి పట్టు లాంటి జుట్టు మీ సొంతం అవుతుంది.